వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో మహేష్ బాబుకు సంబంధించి గుంటూరు కారం ఈరోజు రిలీజ్ అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల మహేష్ బాబు జంటగా నటించినటువంటి గుంటూరు కారం ఈరోజు రిలీజ్ అయింది. ప్రస్తుతం దీంట్లో మరొక హీరోయిన్ కూడా మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్గా నటించింది. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ నటించినటువంటి గుంటూరు కారంకు సంబంధించి ప్రస్తుతం మనం ఏదైతే అమృత థియేటర్ దగ్గర ఉన్నామో వారిని అడిగి తెలుసుకుందాం. సినిమా ఎలా ఉందండి? మంచిగానే ఉందన్న. ఓకే, ఎలా ఉంది సినిమా? ఎలా ఉందండి? బాగుందండి, ఫెంటాస్టిక్. ఓకే అన్న. యావరేజ్ అని. ఎలా ఉంది? యావరేజ్. ఎలా ఉందండి సినిమా? నేను చూడలేను. ఓకే, వన్ టైం వాచ్. ఎలా ఉంది? బాగున్నా అన్న. ఎలా ఉంది? అట్టర్ ఫ్లాప్. ఎలా ఉంది సినిమా? జై బాబు. చూడొచ్చు, ఏదైతే మహేష్ బాబుకు సంబంధించి సినిమా బాగానే ఉంది. ఇప్పుడే సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా ప్రేక్షకులంతా కూడా వస్తున్నారు. వాళ్ళంతా కూడా మనం చూడొచ్చు థియేటర్ నుంచి ఇప్పుడే బయటికి వెళ్తా ఉన్నారు. దానికి సంబంధించి మనం మళ్ళీ ప్రేక్షకులంతా కూడా బయటికి వెళ్తున్నారు. సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించినటువంటి త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. త్రివిక్రమ్తో వచ్చినటువంటి సినిమా అతడు మహేష్ బాబుకు బ్లాక్ బస్టర్ ఇచ్చింది. కలేజా కొంత ప్రేక్షకులను కావచ్చు కొంచెం నిరుత్సాహపరిచినప్పటికీ కూడా గుంటూరు కారం ఏ విధంగా ఉందని అడిగేది. ఎలా ఉంది సినిమా? సూపర్ సూపర్ ఉన్నది గుంటూరు కారం. ఇప్పుడే చూసి వస్తున్నాను. ముగ్గురు గురించి మాట్లాడాలన్నా, ముగ్గురు గురించి మాట్లాడాలి. మన మహేష్ బాబు గురించి మాట్లాడదాం. ఫస్ట్ మన అతడి సినిమాలో ఎట్లా ఉందో చూసాం మనం. అతడి సినిమాలో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఇక మరి నెక్స్ట్ వస్తే కలేజా కామెడీ పరిచయం చేసింది మన త్రివిక్రమ్ కలేజాల. ఇలా చూస్తే మా ఊర మాస్ అన్న, ఎట్లా అంటే ఇక ఊర మాస్ ఉంటాడు. త్రివిక్రమ్ గురించి మనకు తెలిసిందే. అత్తారింటి దారేదో ఒకటి, అలా వైకుంఠపురం, నెక్స్ట్ గుంటూరు కారం. తమన్ గురించి అయితే చెప్పాలంటే ఒకటే ఒక కుర్చీ మడతా పెట్టేసిండు అనుకోవాలి అంతే. చూడొచ్చు, ఏదైతే తమన్ డైరెక్షన్ లో వచ్చింది మ్యూజిక్ హిట్ సూపర్ సూపర్ మూవీ అన్న. అసలు ఇంటర్నెట్ లో వచ్చిన నెగిటివ్ టాక్ అస్సలు నమ్మొద్దు. పిచ్చి టాక్స్ అన్ని ఇస్తున్నారు ఇంటర్నెట్ లో. పండగ సినిమా, నైస్ సినిమా, చాలా బాగుంది, చూడండి. చూడొచ్చు, సినిమా బాగుంది అంటున్నారు. ఏ విధంగా ఉంటుంది? బాగుంది సార్, చూడొచ్చు. సూపర్. చూడొచ్చు, ఎలా ఉంది? పెద్ద రాడ్ భయ. ఎలా ఉంది సినిమా? ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంది? ఒకటే స్టోరీ నాలుగు తీసాడు. గుద్ద వలుగున్న సినిమా, బద్దలు వలిగిపోతాయి. సినిమా ఎలా ఉంది? బాగుంది. సూపర్. ఎలా ఉందండి ఆ కుర్చీని మడత పెట్టి దెంగితే సినిమా ఎమోషనల్ ఫీలింగ్, టోటల్లీ ఫెయిల్ అంటే నోట్లో పెడతారు ఫ్యాన్స్. ఎమోషనల్ ఫీలింగ్. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఒక ఎలివేషన్ సీన్స్ అనేది లేవు సినిమా మొత్తంలో. ఓవరాల్ నైస్, వన్ టైం వాచబుల్, నైస్ ఫిలిం. జై బాబు. యావరేజ్ అన్న. అంటే స్టోరీ లైన్ ఎలా ఉంది? స్టోరీ ఏం లేదు, వాళ్ళ మదర్ కోసం అంతే తప్ప ఏం లేదు మూవీలో. ఎలా ఉందండి? బాగుందన్న. లాస్ట్ సినిమా ఒక 20 minutes అమ్మ క్యారెక్టర్ మంచిగా చూపెట్టిళ్ళు. సినిమా ఒక ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత కొంచెం బాగుంటుంది. మధ్యలో కొంచెం స్లో రేడియేషన్ ఉంది. అనవసరమైన కామెడీ సీన్లు కొంచెం బాగుంది. లాస్ట్కి అమ్మ కోసం సినిమా బాగుందన్న గుంటూరు కారం. ఎలా ఉంది? సూపర్. సెంటిమెంట్ ఉంది, ఫైట్ ఉంది, కామెడీ ఉంది, చాలా బాగుంది సినిమా. సూపర్. చూడొచ్చు, ఏదైతే మహేష్ బాబు నటించినటువంటి గుంటూరు కారం కేవలం మదర్ సెంటిమెంట్తో కొనసాగింది. ఇక్కడ సినిమాకు సంబంధించి పాటలు బాగున్నాయి, కానీ ఇంటర్నెట్లో వస్తున్నటువంటి వ్యూస్ కూడా ఎవరు నమ్మద్దు అని చెప్పేసి అయితే ఏదైతే ప్రేక్షకులు అంటున్నారో. ముఖ్యంగా చూడొచ్చు, ఏదైతే ఎవరన్నా దీని గురించి నెగిటివ్గా మాట్లాడితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఊకోరు. కానీ మొత్తంగా మహేష్ బాబు సంబంధించి ఒక అమ్మ క్యారెక్టర్ అంటే సినిమా పండించాడు త్రివిక్రమ్ మాటలతో కావచ్చు. త్రివిక్రమ్ ఏదైతే తమన్ ఏదైతే మ్యూజిక్ పరంగా చాలా బాగా పాటలు అందించారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా త్రివిక్రమ్ ఏదైతే ఇప్పటికీ మహేష్ బాబుకు 3 సినిమాలు అందించారో అందులో అతడుతో మహేష్ బాబు కెరియర్ను ఎక్కడికో తీసుకెళ్లాడు. అలాగే కొంచెం కలేజా కొంత కామెడీ పరంగా తీసినప్పటికీ కొంత నిరుత్సాహపరిచిన ప్రేక్షకులను గుంటూరు కారం అయితే మెప్పించింది ప్రేక్షకులను అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నటువంటి
ఏదైతే సినిమా చూసిన ప్రేక్షకులంతా కూడా అంటా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. పంపుతాండి సినిమాలో బీజిఎం అయితే బ్రహ్మాండంగా ఉన్నది, బాంబులు కూడా వెళ్తానే. ఈ కెరియర్లో ఇది బెస్ట్ మూవీ మహేష్ బాబుది. ఇంక ఇలాంటి మూవీ రావాలి మహేష్ బాబు. నువ్వు కూడా 6 ప్యాక్ తోటి ఇంకో సినిమాది ఇక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. రాజమౌళి తోటి నెక్స్ట్ సినిమా వస్తుంది. ఓకే, సూపర్ అన్న. త్రివిక్రమ్ గారితో తీసినది మంచి సినిమా ఎప్పుడైనా ఉంటుంది. మహేష్ బాబు సూపర్ కలెక్షన్ అవుతుంది. ఏ సినిమా వచ్చినా ఈ సినిమా కింద ఓడిపోతుంది. ఓకే, రైట్. స్టోరీ అమ్మ స్టోరీ ఎక్కువ ఉంది, బాగుంది. అమ్మ ఇది ఇంపార్టెంట్ ఎవరికైనా. సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ బాగుంది.